ఎంతైనా దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు మహాకృపను బట్టి మనం బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తూ వస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము 2వ భాగంలో మనం ఉన్నాం. ద్వితీయోపదేశం యొక్క ముఖ్య వచనం, కీ వర్స్ ఆఫ్ ది డిట్రానమీ ఈస్ చాప్టర్ 7 verse 9. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడనియు నీవు తెలుసుకోవాలను. సో తానే దేవుడని మనం తెలుసుకోవాలి, ఆయన ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి, ఆయన నమ్మదగిన దేవుడు, కృప చూపువాడును నమ్మదగిన దేవుడును అని 1000 తరములకు కృప చూపువాడును నమ్మదగిన వాడని మనం తెలుసుకున్నాడు. దిస్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ది డిట్రానమీ. అందుకే ద్వితీయోపదేశ కాండంలో నువ్వు చూసినట్లయితే ప్రతి అధ్యాయం మొదట్లో నీ దేవుడైన యెహోవా, ఐగుప్తుల నుంచి నేను విడిపించిన నీ దేవుడైన యెహోవా మాటలను గైకొనవలెను, ఆయన ఆజ్ఞలను నువ్వు పాటించవలను, ఆయన మాటను వినవలను అని ఉంటుంది. సో అల్టిమేట్ గా దేవుడు మనకు సెలవిచ్చేది ఏంటంటే, ఆయన బిడ్డలముగా ఇజ్రాయేల్ ప్రజలు అవ్వచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మనం అవ్వచ్చు, ఎవరమైనా సరే మనం దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని ఆయన నమ్మదగిన దేవుడని, ఆయన యెహోవా అని, కృప చూపు వాడని మనం విశ్వసించాలి. విశ్వసించినప్పుడు ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. సో 3 సందేశాలు మనం ద్వితీయోపదేశ కాండంలో చూస్తాం. మోషే యొక్క మొదటి సందేశము అది ఇజ్రాయేలీయుల యొక్క అరణ్య యాత్ర గురించి ఉంటుంది. అది మనం చూసుకున్నాం. 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు ఇజ్రాయేల్ ప్రజలు సీనాయి పర్వతం మొదలుకొని అక్కడి నుంచి బయలుదేరి మెరాబా వరకు వాళ్ళు కాదేషు బర్నియా దాటి ఆ యొక్క మోయాబు మన్యం వరకు వస్తారు. ఆ మోయాబు మన్యం వరకు వచ్చిన తర్వాత అక్కడ ఒక ప్రాంతం ఉంటుంది, అక్కడ వారు వాసం చేస్తారు. సో ఈ మధ్య జరిగినటువంటి యాత్రలంతా కూడా మోషే ఇజ్రాయేల్ ప్రజలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎట్లాగో దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ వచ్చాడు, అది మనం పూర్తి చేసుకున్నాం. 2వ భాగంలో మోషే యొక్క సుదీర్ఘ సందేశము, ముఖ్యంగా ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలను, కట్టడలను, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను, నైతిక సూత్రాలు, నీతి సూత్రాలను, పండుగలను, అదేవిధంగా ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు నేర్పించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మరి మోషే మరొకసారి క్లియర్ గా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు, మోషే వారికి నేర్పిస్తా ఉన్నాడు. సో ఆ విషయం గురించి మనం ధ్యానించుకుంటా ఉన్నాం. మనము 4వ అధ్యాయంలో మనం ఇజ్రాయేల్ ప్రజలు విధేయత చూపించాలని, విగ్రహాలను విడిచిపెట్టాలని మనం చూస్తాం. 5, 6 అధ్యాయంలో 10 ఆజ్ఞలను దేవుడు మోషేకి ఇచ్చినట్లుగా, మోషే మొదటిసారి ఇచ్చిన ఆజ్ఞలు పగలగొట్టినప్పుడు మరొకసారి రెండోసారి దేవుడు తన చేతి వేలు చేత రాసి ఆయనకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 3వ విషయంలో దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు 7వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మనం చూస్తాం. ఇందులో ఇజ్రాయేలు తిరుగుబాటు, ధర్మశాస్త్రం యొక్క మూల అంశాలు, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు, మీరు ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకున్నారని, ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకున్నారని, మీరు స్వాధీనపరచుకునే దేశము పాలు తేనెలు ప్రవహించే దేశమని, మరి కొండలు, పర్వతాలు, లోయలో కలిగినటువంటి మంచి ప్రదేశం అని, తర్వాత ఇజ్రాయేల్ ప్రజల యొక్క తిరుగుబాటును ఆయన జ్ఞాపకం చేస్తాడు. మరి మీరు హృదయోన్నతి పొందాలి అని వారికి జ్ఞాపకం చేస్తాడు. ఆ తర్వాత పోయిన క్లాసులో మనం అబద్ధ ప్రవక్తల గురించి చూసుకున్నాం. అబద్ధ ప్రవక్తలు 3 రకాలుగా ఉంటారని చూసుకున్నాం. నెంబర్ 1, ఒక ప్రవక్త ఒక కళ్ళ అనేవాడు కానీ మీ మధ్య నుండి లేచి నేను మీకు బోధించినటువంటి ఆ యెహోవా దేవుడు కాకుండా, ఆజ్ఞలను కాకుండా వేరొక దేవుణ్ణి కానీ దేవతను కానీ
మీ మధ్యకి తీసుకొచ్చి ఈయనే మనకు దేవుడు అని మిమ్మలను మీకు చెప్పిన ఎడలా అంటే వాని వెంట పోకూడదు అని చెప్తారు. అలాంటివన్నీ మీ సమాజం నుండి కొట్టివేయాలి. నంబర్ 1, ఫాల్స్ ప్రాఫిట్స్. వారు మీ మధ్య నుంచే వస్తారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఒకసారి అద్భుత కార్యం కూడా చేస్తారు. దే మే డూ వండర్స్ అండ్ మిరకల్స్ ఇన్ దేర్ గాడ్స్ నేమ్, బట్ యూ షుడ్ నెవర్ ఎవర్ క్యారీడ్ అవే బై దెమ్. దట్స్ వాట్ ఈవెన్ ద మాథ్యూ చాప్టర్ 24 ఎండ్ డేస్, అంత్య దినాల గురించి దేవుడు తన శిష్యులకు చెప్తూ అదే మాట అంటాడు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం. 4-5 వచనం. మాథ్యూ చాప్టర్. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నది. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురు మోసపరిచెదరు. సో వారిని బట్టి మీరు మోసపోవద్దు. వారి మాటలకు మీరు ఆశ్చర్యపడి అద్భుత కార్యాలు చేస్తున్నారని మీరు మోసపోవద్దు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మోసపోకూడదు. చివరి దినాలు అబద్ధ ప్రవక్తలు అనేక మంది వస్తారు. క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్తారు. అద్భుత కార్యాలు కూడా చేస్తారు. సాతాను అంటే అంత్య దినాల్లో వెలుగుదూత వేషం వేసుకుని వస్తుంది. ఎట్లా వస్తుంది? వెలుగుదూత వేషము అంటే ఎగ్జాక్ట్ గా స్వర్గ దేవదూత గాబ్రియేలు, తర్వాత మికాయేలు, వీళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళ రూపం ధరించుకుని వస్తుంది. వచ్చి అనేక మందిని మోసపరుస్తుంది. అందుకని దేవుడు ముందుగానే హెచ్చరిస్తా ఉన్నాడు. డు నాట్ బి డిసీవ్డ్ బై ది ఫాల్స్ ప్రాఫిట్స్, డ్రీమర్స్. My dear brothers and sisters, even if they do wonders and miracles, do not be carried away by them. I have not chosen them. They are misguiding you. They are misleading you. Put them away, cast them away, kill them from the midst of you. అలాంటి వారిని మీ మధ్య నుండి కూడా నిర్మూలించండి, చంపేయండి అని దేవుడు స్పష్టంగా చెప్తారు. అది ఒక కొరుకుడు పుండు వంటిదంట. ఒక ఫాల్స్ ప్రాఫిట్ అవచ్చు, లేకుంటే కుటుంబంలోనే మరి సహోదరుడు కావచ్చు, మరి కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. రెండవ రకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు, బోధకులు ఎవరంటే వారు కొడుకు అయినా కావచ్చు, కుమార్తె అయినా కావచ్చు, తల్లిదండ్రులైనా కావచ్చు, సహోదరులైనా కావచ్చు, భార్య అయినా కావచ్చు అంటున్నాడు, భర్త అయినా కావచ్చు. whoever may be, if they come and say that let's go and worship such and such God, he is doing wonders and miracles. రండి మనం వెళ్ళి ఆ దేవుణ్ణి ఆరాధిద్దాం, అదిగో ఆయనే దేవుడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, మనల్ని విడిపించిన దేవుడు ఆయనే అని వేరొక దేవుణ్ణి, దేవతను ఆరాధించడానికి మిమ్మల్ని ప్రేరేపించిన ఎడల మీరు ఒప్పకము అని 13వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. చూడండి, డిట్రానమీ ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 6, 7, 8 వచనాలు అక్కడ చదువుతారా? హలో హలో విజయ్ కుమార్ అక్క. అయ్యా గొంతు బాగా ఏంటక్క? అయ్యా వాయిస్ బాగాలేదు, గొంతు బాగా. సరే సరే, ఓకే, నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తె గాని, నీ కవిటి భార్యే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా నుండినను నీకు దూరంగా నుండినను, నీ చుట్టూండు జనముల దేవతలలో నువ్వును నీ పితరులు ఎరగని ఇతర దేవతలను పూజించు రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడల
వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాట పరచకూడదు, అవశ్యంగా వారిని చంపవాలి. సో చంపుటకు నీ జనులందరూ నీ చెయ్యి మొదట వారి మీద పడవాలి, అడవండి, రాళ్లతో వారిని చావగొట్టవాలి. చావగొట్టవాలి. సో వాట్ డస్ ఇట్ మీన్? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ ఇఫ్ యూ అండర్స్టాండ్? ఏమైనా అర్థమైతే సంక్షిప్తంగా క్లుప్తంగా 2-3 మాటల్లో దీని అర్థం చెప్తారు ఎవరైనా? చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఈజీగా ఉంది. ఇట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సో ఈ వాక్యం యొక్క భావము ధర్మశాస్త్రం ప్రకారం ఏంటి, కొత్త నిబంధన ప్రకారం ఏంటి? యెహోవా ఒక్కడే దేవుడు, మిగతావారు పూజింపబడదు. ఓకే ఓకే యెహోవా ఒక్కడే దేవుడు. ఓకే, దట్ ఈస్ హెడ్డింగ్. దానికి శీర్షిక ఇస్తే ఆ టైటిల్ అది వస్తుంది. సో దెన్ యాక్చువల్లీ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్ during the days of Moses, what is the meaning? And in today's context, after Jesus Christ came into this world, what is the meaning? క్రీస్తు యేసు వచ్చిన తర్వాత ఈ యొక్క వాక్యం యొక్క అర్థం ఏంటి? మరి క్రీస్తు యేసు రాకముందు ధర్మశాస్త్ర కాలంలో ఈ యొక్క వాక్యం యొక్క అర్థం ఏంటి? ఎస్ ప్లీజ్ భార్గవ్. ధర్మశాస్త్ర కాలంలో ఇప్పుడు చెప్పినట్టు క్లియర్ గానే ఉంది కదా. అంటే ఎవరు కూడా, ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క ఆ దేవుని నుంచి వైదొలగకుండా ఉండేదానికి దేవుడు చెప్పిన ఎస్ ఓకే వాగ్దానం అది. అంటే దేవుడు చెప్పిన కమాండ్మెంట్ లాగా. టెస్టిమెంట్ లో దేవుడి నుంచి ఎవరు వైదొలిగి వెళ్ళిపోకుండా ఉండడానికి, తనే దేవుడు అని చెప్పడానికి. న్యూ టెస్టిమెంట్ లో ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న విధంగా క్రైస్ట్ ఒక్కడే దేవుడు అని. న్యూ టెస్టిమెంట్ లో కూడా సేమ్ థింగ్, బట్ ఇట్స్ నాట్ ఎ కైండ్ ఆఫ్, అక్కడ ఈ విధంగా అయితే లేదు. ఓకే ఓకే శేఖర్. బట్ న్యూ టెస్టిమెంట్ లేదు. ఐఎమ్ అనేబుల్ టు న్యూ టెస్టిమెంట్ ని హౌ టు కొర్లేట్. Okay, no problem. It's good. At least you have told about the Old Testament. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ తల్లే కానీ, నీ తండ్రే కానీ, నీ కుమారుడే కానీ, నీ సోదరుడే కానీ, నీ బెస్ట్ ఫ్రెండే కానీ ఎవరైనా, ఇదిగో ఈయన కూడా దేవుడే, అద్భుత కార్యాలు చేస్తున్నాడు, లోకమంతా ఆయన వెంబడిస్తుంది, రండి ఆయన మనం వెంబడిద్దాం, ఆయన వెంట వెళదాం అని ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించలా, దేవుడు స్పష్టంగా ఏం చెప్తున్నాడు? ఫస్ట్ నువ్వు ఎరుగని దేవతలను పూజింతుము రండి అని వీరు ఎవరైనా చెప్తే, ఓకే, వాళ్ళు ఏం చేయమంటున్నాడు? వారు రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడలా వారి మాటకు సమ్మతింపకూడదు. నువ్వు ఎరుగని దేవుణ్ణి అంటున్నాడు కదా. నువ్వు ఎరిగిన దేవుడు ఎవరు? యెహోవా దేవుడే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తే, పరిశుద్ధాత్మ దేవుడే. సో ఒకవేళ మనం అన్య జనుల దేవతలను ఎరిగి ఉన్నా కూడా దేవుడు ఏమంటున్నాడు? ఆ ముఖ్య వచనంలో కూడా మనం అదే చూసుకున్నాం కదా, యెహోవాయే దేవుడని యు లార్డ్ గాడ్, యెహోవా ఈజ్ దై గాడ్ అంటున్నాడు కదా. యెహోవాయే దేవుడే నువ్వు తెలుసుకున్నవాళ్ళని అంటున్నాడు కదా. ఆయన నమ్మదగిన వాడని నువ్వు తెలుసుకున్నాను, ఆయన కృప చూపు వాడని నువ్వు తెలుసుకున్నాను. అలా తెలుసుకొని రుచి చూసిన తర్వాత సో ఆ దేవుణ్ణి విడిచి మనం వేరే దేవుణ్ణి అంటే వెళ్ళం కదా. ఇంత గొప్ప రక్షణను మనకి ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం విడిచిపెట్టి నిరర్ధకం చేసి వేరే దేవతల అంటే మనం వెళ్ళం కదా. సో వీ హావ్ కమ్ టు నో దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, యాజ్ స్వామి శేఖర్ సెడ్. సో మనకు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, లోక రక్షకుడు ఆయనే. కాబట్టి ఆయనే దేవుడని మనం ఎరిగి తెలుసుకున్న తర్వాత ఆయన కృప చూపు వాడని
ఆయన కనికరం చూపువాడని, ఆయన నమ్మదగిన వాడని మనం రుచి చూసి ఎరిగిన తర్వాత మనం వేరే దేవుడిని మనం వెళ్ళం కదా. సో ఒకవేళ ఎవరైనా నిన్ను రహస్యముగా ప్రేరేపించిన ఎడలా, ఎందుకంటే మనకు కొంచెం విగ్రహారాధికులు కాబట్టి మన హృదయాల్లో ఎక్కడైనా ఆ ఆ యొక్క పాత దేవతలు, లోకానుసారమైన దేవతలు, అన్ని దేవతల గురించి మనకు తెలుసు కాబట్టి ఎక్కడైనా స్థానం ఉంటుందేమో, ఎక్కడైనా అవకాశం ఉంటుందేమో అని మనం ఎక్కడైనా మోసపోతామేమని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులన్నీ విగ్రహాన్ని చూశారు. అందుకని దేవుడు 10 రకాలైనటువంటి దేవతలను ఓడించి వారిని నిరర్ధకము చేసి, మీ దేవతలు వ్యర్థము అని నిరూపించారు కదా 10 అద్భుతాలు చేసి. సో అలాగనే ఇక్కడ దేవుడు యెహోవాయే దేవుడు అని ఫరో కూడా ఒప్పుకున్నాడు. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా రుచి చూసి తెలుసుకున్నారు. కాబట్టి దెర్ ఇస్ నో క్వశ్చన్ ఫర్ ది సెకండ్ గాడ్. వేరొక దేవుణ్ణి, మీరు ఎరుగని దేవుణ్ణి ఎవరైనా ఆరాధించమని మిమ్మల్ని రహస్యంగా ప్రేరేపించినట్ల, వారు కుటుంబస్తులు అవ్వచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, డియర్ వన్స్ అవ్వచ్చు, బట్ నువ్వు వారితో సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారి వెంట వెళ్ళకూడదు అని అంటున్నాడు. సో దట్ మీన్స్ when it comes to God first, then rest everything. సో కొన్నిసార్లు మన తల్లిదండ్రులు లేకుంటే మన బంధుమిత్రులు, ప్రాణ స్నేహితులు చెప్పొచ్చు, అరే నథింగ్ విల్ హ్యాపెన్, కమ్, ఏముండదు, ఏముంది, అందరి దేవుళ్ళు ఒకటే, నువ్వేం చేయొద్దు, రా కూర్చో అని అంటారు. నువ్వేం చేయొద్దు, రా గుడి దగ్గరికి రా, మనసులో అనుకో, లేకపోతే గుడి బయటే ఉండు, లేకుంటే ఇంకోటి చేయి, అట్లా చేయి, ఇట్లా చేయి అని చెప్పేసి వారికి తెలిసిన జ్ఞానమును బట్టి మనల్ని బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తారు. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ ది ఫాల్ట్ ఆఫ్ a brother or a mother or father or son, daughter or wife or best friend. It is Satan who uses them to kill your faith. నీ విశ్వాసాన్ని పడగొట్టాలని, నిన్ను దేవుడి నుంచి దూరపరచాలని సాతాను వేసేటువంటి పన్నాగము. Therefore, my dear brothers and sisters, seek the Lord, pray, God, I came to know that thou art my true God. ప్రభువా, నువ్వు నమ్మదగిన వాడు. ఐ బిలీవ్ దట్ యు ఆర్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్, యు ఆర్ మర్సిఫుల్ అండ్ గ్రేషియస్ గాడ్. ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, ఐ హావ్ టేస్టెడ్ ఇట్. దేర్ఫోర్ have mercy on me, not to yield to anybody, not to yield. నా బెస్ట్ ప్రాణ స్నేహితులు అవ్వచ్చు, లేకుంటే నా తల్లిదండ్రులు అవ్వచ్చు, ఎవరు చెప్పినా కూడా ప్రభువా నేను వినకుండానట్లు, నేను ఎరుగని దేవుణ్ణి, దేవతను నేను ఎక్కడ ఆరాధించుకున్నట్లు నాకు సాయం చేయకూడదు దృఢ నిశ్చయంతో మనం ఉండాలి. ఇంకేమంటున్నాడు, అలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపేయమంటున్నాడు, మీ మధ్యలో నేను నిర్మూలించమంటున్నాడు. ఎందుకనంటే అది ఒక కొరుకుడు పుండు లాంటిదంట. సో ఇట్ స్టార్ట్స్ విత్ వన్ ఫెలో అండ్ ఇట్ గోస్ ఆన్ స్ప్రెడింగ్ horizontally among the society, among the family, within the society, in the believers community. అది ఒక కొరుకుడు పుండు లాగంట వచ్చేసి ఒక వ్యక్తితో ప్రారంభమయ్యి ఆ కుటుంబానికి పాకింది, ఆ తర్వాత ఆ యొక్క విశ్వాసుల సమూహానికి పాకి అన్ని దేవతలను ఆరాధించేటువంటి విధానంలోనికి సాతాను మనల్ని మెల్లమెల్లగా లాగివేస్తాడు. Therefore, my dear brothers and sisters, you have tasted the word of God, you have tasted the love of God, you have come to know that the Lord Jehovah and Lord Jesus Christ is the God, and He is a faithful God, He is a gracious God, merciful God. He has shed His blood on the cross of Calvary. He has cleansed you, He has purged you, He has made you righteous, and you have become a citizen of heaven, and you will be with God in eternity after finishing life on this earth. So ఇవన్నీ మనం నమ్ముతున్నప్పుడు we are not supposed to go back, or we are not supposed to worship any Gentile God, unknown God. That's what God is telling. ఏమంటున్నాడు, వారిని నిర్మూలించమంటున్నాడు. సో ఇది పాత నిబంధన, వాళ్ళ రాళ్లతో కొట్టి చంపమంటున్నారు. అలాగనే చేశాడు మోషే. అలా కనిపించిన వారిని ఏం చేయమన్నాడు, ఫస్ట్ ఎగ్జామిన్ దెమ్, వాళ్ళని అబ్జర్వ్ చేయి, వాళ్ళని పరీక్షించు, ఆ విషయం రుజువు చేయి, ఆ రుజువు తెలుసుకో, సాక్షులను ఇద్దరు ముగ్గురు సాక్షులను విచారించు, ఆ సాక్ష్యం నిజమైన ఎడల, అది రుజువైన ఎడల
వారిని సమాజంలో నుండి కొట్టివేయ, రాళ్లతో కొట్టి చంపివేయమని అంటున్నాడు. ఎందుకంటున్నాడు? అలా చేస్తే ఒక్కళ్ళతోనే పోయింది కదా, లేకపోతే ఏమైతే సమాజం అంతా భ్రష్టు పట్టిపోతుంది. సమాజంలోనికి విగ్రహారాధన వచ్చేస్తుంది, దేవుడి కోపం రగులుకుంటుంది. అప్పుడు సమాజం అంతా నష్టపోతుంది. అందుకని అలాంటి వాడిని నిర్మూలించమన్నాడు దేవుడు. మనం నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు. ఒక్కరు చేసిన పాపాన్ని బట్టి కుటుంబస్తులందరూ లేకుంటే విశ్వాసులందరూ సమాజంలో ఉన్న వారందరూ నశించిపోవటం ఇష్టం లేదు. సో ఎవరు పాపం చేస్తే వారే శిక్షను అనుభవించాలి. సో కాబట్టి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, యూ షాల్ నాట్ లిసన్ ఈవెన్ టు యువర్ మదర్, ఫాదర్, హస్బెండ్, వైఫ్, డాటర్, సన్, బెస్ట్ ఫ్రెండ్, ఇఫ్ దే entice you secretly to worship unknown gods, Gentile gods that are not gods at all. సో దాన్ని నిర్మూలించాలి, శస్త్రచికిత్స చేయాలి అంటున్నారు. సో ఇది ఓల్డ్ టెస్టిమెంట్ కాన్సెప్ట్. మరి కొత్త నిబంధనలో అలా మనల్ని ప్రేరేపిస్తూ వాళ్ళని రాళ్లతో కొట్టి చంపుదామా? ఎస్ ఆర్ నో? చంపకూడదు, ఊరుకోరు వాళ్ళు. కొత్త నిబంధనలు ఏమంటున్నాడంటే, దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సెన్సిటైజ్ యూ. మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పాలని ఆశపడతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29 వచ్చిన నుంచి 29-30. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని Hmm. పెరిగి నీ ఎదురు నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ ఎద్దు నుండి పారివేయము. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరమే కదా. సో లూకా సువార్త నుంచి అందులో కాలు గురించి కూడా చెప్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు? కన్ను, చెయ్యి గురించి చెప్తా ఉన్నాడు. నీ కుడి చెయ్యి, నీ కుడి కన్ను అభ్యంతరపరిచిన ఎలా దాన్ని పెరిగి వేయమని అంటున్నాడు. సో వాట్ డస్ ఇట్ మీన్ యాక్చువల్లీ హియర్? కన్నుని పీకేయమని కాదు, లేకుంటే చెయ్యి కాలు నరికివేయమని కాదు. సో ఇట్ మీన్స్, దాని అర్థం ఏంటంటే ఆ యొక్క స్వభావాన్ని, ఆ పాపమును కారణమైనటువంటి ఆ యొక్క మనుషులను మనం దూరంగా ఉంచాలి. లేకుంటే ఆ యొక్క ఆలోచనను మన హృదయంలో నుంచి తీసివేసుకోవాలి, పెరికివేయాలి, పారదోయాలి. సపోజ్ దురాలోచన వచ్చింది, ఇక్కడ దానికి ముందు వ్యభిచారం గురించి చెప్తా ఉన్నాడు. ఎవడైనా ఒక స్త్రీని మోహం చూపుతో చూచిన ఎట్లా వాడు తన హృదయంలో ఆ స్త్రీతో వ్యభిచరించినట్లే అని అంటున్నాడు. సో ఆ యొక్క తలంపు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ తలంపుని దేవుని యొక్క వాక్య వెలుగులోని తీసుకొచ్చి వీ హ్యావ్ టు బైండ్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు కాస్ట్ ఇట్ అవే. దాన్ని మన హృదయంలో నుంచి పెరికివేయాలి, మన తలంపులో నుంచి పెరికివేయాలి. సో దట్స్ వాట్ హియర్ గాడ్ ఈస్ టాకింగ్. సో కొత్త నిబంధనలు ఏంటంటే, మనము ఆ కన్ను, కాలో, చెయ్యో లేకుంటే ఎవరైనా మనం ప్రేరేపిస్తే వాళ్ళని చంపమని కాదు. ఆ యొక్క ఆలోచనను, ఆ తలంపును, ఆ ఉద్దేశాన్ని, ఏదైతే మన పాపాన్ని ప్రేరేపిస్తూ ఉందో దాన్ని మనం పెరికివేయాలి. దట్ ఈస్ వాట్ ఐడెంటిఫై ద రూట్ కాజ్. మూల కారణం ఏంటో తెలుసుకోవాలి. డాక్టర్స్ డయాగ్నోస్ చేస్తారు. ఏం చేస్తారు? సపోజ్ ఎవరైనా అనారోగ్యం ఉంది, కడుపులో నొప్పి ఉంది అంటే ఏం చేస్తారు డాక్టర్స్? టెస్టులు చేస్తారు కదా, డయాగ్నోస్ చేస్తారు, పరీక్షలు చేస్తారు, ఎండోస్కోపీ చేస్తారు, స్కాన్ తీస్తారు. దే విల్ సెర్చ్ అవుట్ ద పాసిబుల్ టు ఐడెంటిఫై ద పాసిబుల్ పొటెన్షియల్ కాసెస్. కారణాలు ఏంటో, ఆ యొక్క స్టమక్ పెయిన్ కారణాలు ఏంటో కనుక్కుంటారు. సో ఆ యొక్క పరీక్షలు చేసిన తర్వాత వన్ బై వన్ వాళ్ళు పరీక్షలు చేసి ఫైనల్గా ఇది కారణం అని కనుక్కుంటారు. ఆ కనుక్కున్న తర్వాతనే వారు దానికి వైద్యం చేస్తారు. అంతే కదా? ఇప్పుడు కడుపులో ఎక్కడైనా గడ్డ కానీ లేకుంటే పూత కానీ ప్రేగుల మీద వచ్చిందనుకో, లేక అపెండిసైటిస్లో ఏమైనా ఆహార పదార్థాలు వెళ్ళిపోయినాయి అనుకో, ఏం చేస్తారు? ఆపరేషన్ చేసేసి ఆ పర్టికులర్ పోర్షన్ని తీసేసేసి అక్కడ మెడిసిన్ వేసేసి దాన్ని ట్రీట్ చేస్తారు. అంతే కదా?
దట్స్ వాట్ డాక్టర్స్ డూ నో. వైద్యులు అంతే అదే చేస్తారు. సో వీ ఆల్సో నీడ్ టు డూ ది surgery for that particular root cause. That's what God is telling here in the New Testament. Need not to kill your fellow brother, or need not to pluck your eye, cut your hand, cut your legs, but rather you have to pluck that thought, the root cause which has caused you to commit sin. This is the difference between the Old Testament and New Testament. తల్లిదండ్రులు మనం ప్రేరేపిస్తే, రహస్యంగా మనం ప్రేరేపిస్తే మనం వాళ్ళని త్రోసివేస్తామా? వాళ్ళ నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి నీకు నాకు సంబంధం లేదని వదిలేస్తామా? నో, యు బ్రింగ్ దట్ థాట్ ఇన్ టు క్యాప్టివిటీ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులోని దాన్ని తీసుకొచ్చే ఆలోచన మనం ఏం చేయాలి? దాన్ని పెరికివేయాలి. ఆలోచన పెరికివేయాలి. కానీ మన తల్లిదండ్రులను, తోబుట్టులను, బ్రదర్స్ సిస్టర్స్ని, బెస్ట్ ఫ్రెండ్స్ని మనం తృణీకరించి వారి మీద నేరం మోపి మనం తప్పుదారి పట్టిస్తున్నాం, అది దాన్ని మనం గొడవలు పెట్టుకోకూడదు. వారిని శిక్షించకూడదు. వారి మీద మనం ద్వేషం పెంచుకోకూడదు. బికాస్ దే డు నాట్ నో ద ట్రూ గాడ్. దే హ్యావ్ నాట్ టేస్టెడ్ ద లవ్ ఆఫ్ గాడ్. దే డిడ్ నాట్ నో దట్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ గాడ్, ఈస్ ఎ గ్రేషియస్ గాడ్. So this is the difference between Old Testament and New Testament. We have to bring that thought into captivity. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉంటుంది. సో అద్భుతమైనటువంటి మాట ఉంటుంది అక్కడ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఐ థింక్ చాప్టర్ 10 ఓకే. ఓకే. సో ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా అదే అంటారు, బ్రింగ్ ఇట్ టు ది క్యాప్టివిటీ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు. ఎక్కడుంది? 2 Corinthians chapter 10 verse 5 అలా. ఐఎమ్ జస్ట్ సర్చింగ్ ఫర్ ఇట్. దానికోసం చూస్తున్నాను. 5 ఉందండి. ఓకే, 10:5 చూడాలి. 10:5 కరెక్ట్. 10. చదువు అది ఏముందో. మేము యుతకములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకములను పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్టు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. రైట్. సో వాట్ పౌల్ ఈస్ టెల్లింగ్ దట్ వితర్కములను లేకుంటే రహస్యముగా మనల్ని ప్రేరేపించినటువంటి వాటిని అన్నింటిని కూడా ఏం చేస్తున్నాడు? దేవునికి వచ్చిన జ్ఞానం అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్ట. దిస్ ఈస్ వాట్ వి హావ్. క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలి. బ్రింగ్ ఇన్ టు ది క్యాప్టివిటీ ఆఫ్ ది క్రైస్ట్ జీసస్. దట్స్ వాట్ వీ నీడ్ టు డూ. ఆలోచన వచ్చినప్పుడు దాన్ని చెరపట్టాలి. చెరపట్టి దేవునికి లోబడేటట్లు, క్రీస్తుకు లోబడేటట్లు మనం అన్ని చేసుకోవాలి. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. మరి క్రైస్తవ విశ్వాసుల యొక్క విజయ రహస్యం ఇదే. అలా కాకుండా దాన్ని మనం మెడిటేట్ చేస్తూ మనం కాంప్రమైజ్ అయిపోయి ఏముంది ఒక్కసారికే కదా అని మనం వెళ్ళేవనుకో, దెన్ మెల్లమెల్లగా ఇంకోసారి వెళ్తాం, 3rd టైం వెళ్తాం. అట్లా వెళ్ళిపోయి మెల్లమెల్లగా విగ్రహారాధన కూడా మనం హృదయంలో చోటిస్తాం, అపవాదికి చోటిస్తాం. ఆ విధంగా మనము మెల్లమెల్లగా అవిధేయులు అవుతాం, హేయమైనటువంటి పనులు చేస్తాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నో కాంప్రమైజ్ ఎట్ ఆల్. No compromise at all when it comes to the holiness of God, when it comes to keeping the commandment of God. దేవుని యొక్క ఆజ్ఞల విషయమై, దేవుని యొక్క పరిశుద్ధత విషయమై, దేవుని ఆరాధించే విషయమై ఎక్కడా కూడా నో కాంప్రమైజ్ అట్ ఆల్. బ్రింగ్ దెమ్ ఇన్ టు ది క్యాప్టివిటీ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. చెరపట్టు. డు నాట్ గివ్ అకేషన్ టు దిస్. అపవాదికి చోటు ఇవ్వద్దు. I think you are clear now the difference between the Old Testament and New Testament. Yes. సో కాబట్టి ఈ దినాల్లో దుష్టుడు వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి ఎవరి ద్వారైనా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. ఏం చేస్తాడు? తన ప్రయత్నం తను చేస్తాడు. అది అవునప్పుడు
ద్వారా చేస్తాడు. అది అవునప్పుడు ఎవరి ద్వారా చేస్తాడు? బెస్ట్ ఫ్రెండ్స్ ద్వారా చేస్తాడు. అది అవునప్పుడు భార్య ద్వారా చేస్తాడు. సొలొమోను ఎవరి ద్వారా మోసపోయాడు? భార్యలో బహుభార్య తత్వం వల్ల. ఆ భార్యలు ఎవరు? అన్ని జనులు, విగ్రహాలు. ఐగుప్తు చెందినవారు, మిద్యానికి చెందినవారు, మోయాబుకు చెందినవారు, పచ్చి విగ్రహారాధికులు. సొలొమోను ఏం చేశాడు? చివరి దినాల్లో చెరపట్ల అలో చేశాడు. గణిత వచ్చింది, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి కాబట్టి ఈయన గొప్ప రాజు అనుకుంటారని చెప్పేసి ఏం చేశాడు? అందరినీ వివాహం చేసుకున్నాడు. పచ్చి విగ్రహారాధికులు వివాహం చేసుకున్నాడు. తద్వారా ఏమయ్యాడు? విగ్రహారాధికుడు అయ్యాడు, శిక్షకు లోనయ్యాడు, దేవుని ఉగ్రతకు లోనయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, we should not give space to this happen. అపవాదికి మనం చోటు ఇవ్వద్దు. అది ఎవరి ద్వారానే రావచ్చు. బీ కేర్ఫుల్. భర్త చెప్పాడనో, లేకుంటే మరి భార్య చెప్పిందనో, అమ్మ చెప్పిందనో, నాన్న చెప్పాడనో, వీఆర్ నాట్ సపోజ్ టు కాంప్రమైజ్, బికాస్ ఇఫ్ వి డూ సో మనం దేవుని ఎదుట న్యాయస్థానం ముందు నిలబడవలసి వస్తుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు? దేవుడు స్పష్టంగా సెలవిస్తా ఉంది, చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఏమని చెప్తున్నాడంటే, ఐ ఆమ్ ద లార్డ్ దై గాడ్, నీ దేవుడే యెహోవా, నేనే, వేరొక దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని అంటున్నాడు. ఎవరైతే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటారో వారిని నేను నా తండ్రి ఎదుట ఒప్పుకుంటానని అంటున్నాడు. జీసస్ క్రైస్ట్ ఈస్ సేయింగ్, ఇఫ్ ఎనీవన్ కన్ఫెస్ మీ బిఫోర్ men, I will confess about them before my Father. If you deny me before the people, then I will deny you before my Father అని అంటున్నాడు. నా తండ్రి ఎదుట నీవు నన్ను ఎరుగును అని చెప్తానంటున్నాడు. అక్రమం చేయవారులారా మీరు నా యొద్ద నుంచి పొండి, నేను మిమ్మల్ని ఎరుగును అంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం నుంచి 23 వచనాలు మనం చదివినట్లయితే, ఆ దినమున అనేకులు వస్తారంట. వచ్చామంటారు, ప్రభా మీ నామమున మేము అద్భుత కార్యం చేయలేదా? మీ నామమున మేము దయ్యం నిలబట్టలేదా? మీ నామమున ఎన్నో మహత్ కార్యములు చేయలేదా? మాకు ద్వారం తెరువు, మాకు తలుపు తెరువు అంటాడు. అప్పుడు దేవుడు లోపల నుంచి అంటాడంట, అక్రమం చేయవారులారా, యు హూ ప్రాక్టీసెస్ లాలెస్నెస్, ఐ డు నాట్ నో యూ, డిపార్ట్ ఫ్రమ్ హియర్ అని. అక్రమం చేయులారా, నేను మిమ్మల్ని ఎరుగును, ఇక్కడి నుంచి పోండి అంటాడు. బట్ ఎవరైతే ఎవరు చెప్పినా, ఎవరు మోసపరచాలని చూసినా వాటి వినకుండా నమ్మకంగా ఉంటారో వారిని దేవుడు అంటాడు, కమాన్ మై సన్, మై డాటర్, నా కుమారుడా, నా కుమార్తె, రమ్ము, నా యొక్క విశ్రాంతిలోని ప్రవేశించు, ఆనందంలోని ప్రవేశించు, ఎంటర్ ఇంటూ మై జాయ్ అని దేవుడు చెప్తాడు. ప్రియమైనటువంటి దేవుని గురించి మనము we should be very, very careful. We should worship the Lord thy God only. You are not supposed to do you should not know any other God, and you should not worship other gods. Sometimes they may say, okay, beta, now we are busy, otherwise we are having some other works, and I think ఈ రోజు అల్లకపోతే ఏం కాదు, nothing will happen if you don't go to the worship, nothing will happen. You మనసులో చేసుకో, ఇంట్లోనే చేసుకో. Sometimes they may suggest, my dear brothers and sisters, but the Lord is telling, you shall worship the Lord thy God అని అంటున్నాడు. నువ్వు పరిశుద్ధ సమాజంగా కూడుకొని నువ్వు దేవుని ఆరాధించాలి అని చెప్తా ఉన్నా. So we have to pray about it. If you have such difficulties in our families, we have to seriously pray and overcome them. God is gracious. మనం పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. The God who has called us is faithful and he will lead us till the end. అంతవరకు మనం నడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. మనం రక్షించినటువంటి దేవుడు మన కుటుంబస్తులను రక్షించడా? We have to have that burden. ఆ భారం మనకు ఉండాలి. అందులోకి దేవుడు ఆయనే కదా, సృష్టికర్త ఆయనే కదా, మన కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టింది ఆ దేవుడే కదా. సో అదే కుటుంబం నుంచి మనం రక్షించినప్పుడు మన తల్లిదండ్రులను, మన తోబుట్టువులను ఆయన రక్షించడా? ఆయన అసమర్థుడా? నో, నాట్ ఎట్ ఆల్. హీఈస్ వర్తీ.
ఈజ్ ఏబుల్, హీ విల్ షూర్లీ డూ ఇట్. అయితే మనకు ఆ విశ్వాసం ఉండాలి, భారం ఉండాలి. ప్రభువా నన్ను రక్షించావు, నా కుటుంబస్తుల పరిస్థితి ఏంటి? ప్రభువా ఈరోజు నీ రాకడలో మీరు వస్తే ప్రభువా నేను ఎత్తబడతాను, నా కుటుంబస్తుల పరిస్థితి ఏంటి? నా బిడ్డల పరిస్థితి ఏంటి? నా భర్త పరిస్థితి ఏంటి? నా భార్య పరిస్థితి ఏంటి? నా తల్లిదండ్రుల పరిస్థితి, నా తోబుట్టుల పరిస్థితి ఏంటి? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు నేను ఎన్నుకున్నాడు, ఉత్తరవాదులుగా ఎన్నుకున్నాడు. సో మా బాధ్యత మనకు అప్పగించాడు. మనం చేయకపోతే ఆ పని ఎవరు చేస్తాడు? Do not be deceived, do not be enticed secretly by any of them, but rather we should win them for Christ Jesus. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గుణగణాలను మనం ప్రకటిస్తూ మన జీవితం ద్వారా వారికి చూపిస్తూ వాక్యంలో ఉన్న సారాంశాన్ని, ప్రేమ సందేశాన్ని, కలువరిశిలో సందేశాన్ని సమయానుకూలంగా వారికి చెప్తూ ప్రార్థనా పూర్వకంగా వారిని ప్రభు దగ్గర నడిపించేటువంటి వారు ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ మనం చెప్పకపోతే మరి ఎవరు చెప్తారు? మనం పరలోకంలో ఉంటూ వారు ఆ తీర్పుకు లోనవుతూ ఆ మండుచున్న అగ్నిగుండం వైపు వారు వెళ్తూ ఉంటే ఎంత ఆక్రందన, ఎంత బాధ, ఎంత దుఃఖమో, ఎంత అంగలార్పు, ఎంత కన్నీరు వర్ణింపు శక్యం కాని. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ భారం నీకు నాకు ఇచ్చాడు, ఆ బాధ్యత నీకు నాకు ఇచ్చాడు. Therefore, do not keep quiet, pray for them, cry and come to God. Lord, save my family members. Lord, I want them to be saved. నీతిమంతుల వైపు దేవుడి యొక్క కన్నులు ఆయన దృష్టించున్నాడు. వారి ప్రార్థనల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన దేవదూతలు, ఆయన దూతలు మన ప్రార్థనలు ఎత్తిపట్టుకొని దేవుని దగ్గర తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. Are we praying for our parents, brothers, sisters, best friends who are not yet saved? We need to pray for them. We need to share with them prayerfully. ప్రార్థన చేసుకోండి. సమయానికి వరకు అడుగు, ప్రభా నాకు మంచి వార్తని పంచుకోవాలి, వారికి తెలియచేయాలి. ప్రార్థన ఎక్కువ సమయం గడిపి దగ్గర కనిపెడితే ప్రభు వారి హృదయాల్లో కార్యం చేస్తారు, వారు రక్షణ పొందుతారు. ఎంత ఆనందం, మహానందం. మూడవ రకమైనటువంటి ప్రజలు ఎవరంటే సర్టెన్ మెన్, అంటే కొందరు పోకిరి మనుషులు, కొందరు పనికి మాలిన మనుషులు కూడా వస్తారంట. పనికి మాలిన కొందరు మనుషులు ఈ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవులను పూజించుమరండి అని తమ పుర నివాసులను ప్రేరేపించరని విని అడలా. నువ్వు ఆ సంగతిని శోధించి పరీక్షించి అది నిజమైతే అలాంటి వారిని సమాజం నుంచి కొట్టివేయాలి. సో కమింగ్ టు అది 3 రకాలైనటువంటి అబద్ధ ప్రవక్తలు. సో అబద్ధ బోధకులు, ఒకళ్ళేమో ప్రవక్తలు అవ్వచ్చు, కళలు కనేవారు అవ్వచ్చు, ఇంకొకళ్ళేమో కుటుంబస్తులు అవ్వచ్చు, తల్లి తండ్రి, కుమారుడు కుమార్తె, భార్య భర్త, బెస్ట్ ఫ్రెండ్. మూడవ గ్రూప్ ఎవరంటే కొంతమంది పనికి మాలిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ మాటలు, ఎవరి మాటలు మనం వినకూడదు. సో కమింగ్ టు 14th chapter onwards, కొన్ని ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు ఏంటి, తర్వాత దశమ భాగం గురించి దేవుడు ఇక్కడ చదివిస్తూ ఉన్నాడు. సో ఆహార పదార్థాలు మనం చూసాం, ఏవి పరిశుద్ధమైనవి, ఏవి అపరిశుద్ధమైనటువంటి మాంసాహారాలు మనం ఆల్రెడీ కూలంకుషంగా చర్చించుకున్నాం. సో దానికంటే ముందుగా 14వ అధ్యాయం 1-2 వచనాలు ఏమంటున్నాడంటే, చనిపోయిన వాడు ఎవరిని బట్టి మిమ్మల్ని మీరు కోసుకోనకూడదు, మీ యొక్క తలను గొరిగించుకోనకూడదు, గుండు చేసుకోనకూడదు, ఆచార విచారములను పాటించకూడదు అని చెప్తా ఉన్నాడు. సో ఈ లోకంలో పాటించేటువంటి ఆచారాలను మనం పాటించకూడదు. సో we should be careful, we should seek the Lord's help in that matter. తర్వాత పరిశుద్ధమైన అపరిశుద్ధమైన మాంసాహారాలు ఏంటి అనేటువంటి లిస్ట్ ఇచ్చాడు. ఇవి మనం ఒకసారి ఆల్రెడీ చూసుకున్నాం, నిర్గమకాండంలో, లేవి కాండంలో మనం చూసుకున్నాం. 2 గెట్టెలు కలిగి నెమరు వేసేటువంటి వాటిని తినవచ్చు. నెమరు వేసి 2 గెట్టలు లేకుండా 1 గెట్ట ఉన్న వాటిని తినకూడదు. తర్వాత
2 గంటలునే నెమరు వేయని వాటిని మనం తినకూడదు. సో అక్కడ ఇచ్చాడు, లిస్ట్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది ఏవి పరిశుద్ధమైన మాంసాహారాలు, ఏవి అపరిశుద్ధమైన మాంసాహారాలు, దేవుని హేయమైనవి ఏంటి అనేటువంటి ఇచ్చాడు. 3వ వచనం నుంచి 1వ వచనం వరకు వాటిని మనం ఆల్రెడీ చూసుకున్నాం కాబట్టి మనం వాటిని చూస్తాము. తర్వాత దశాంశ సూత్రాలు అంటే టైపింగ్ ప్రిన్సిపల్స్, దశమ భాగం యొక్క సూత్రాలు. ప్రతి సంవత్సరము నీ రాబడిలో 10వ వంతు దేవునికి ఇవ్వాలి. తర్వాత ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి నీ రాబడి అంతట్లో 10వ వంతు తీసి యాజకులకు, పేదవారికి, దాసులకు అవి ఇవ్వాలి. అవి తీసుకొచ్చి ఇంటి బయట పెట్టాలంట. ఇంటి బయట పెట్టినప్పుడు ఆ పేదలు వారు వచ్చి వాటిని తిని వారు ఆనందిస్తారంట. సో దేవుడు ఏమంటున్నాడంటే అసలు నీవు దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకొని అట్లా నీ సమాజంలో పేదలే ఉండరు అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ సమాజంలో పేదలే ఉండరు అని అంటున్నాడు. సో ఈ యొక్క దశమ భాగం ఎట్లా ఇవ్వచ్చు? వారు గొర్రెలు ఇవ్వచ్చు, మేకలు ఇవ్వచ్చు, ఎద్దులు ఇవ్వచ్చు, ఏవైనా ఇవ్వచ్చు. సో అవి ఎక్కడ ఇవ్వాలి అంటే పరిశుద్ధ మందిరంలో ఇవ్వాలి, యెరూషలేములో ఇవ్వాలి. కాబట్టి చాలా దూరం ఉన్నారనుకో, వాళ్ళు ఏం చేయాలంటే అంత దూరం వాటిని అన్నింటినీ తోలుకొని వచ్చి అక్కడ అర్పించడం కుదరదు. కాబట్టి వాటిని అక్కడ అమ్మివేసి వాటిని వెండి కానీ బంగారం కానీ సొమ్ము తీసుకొచ్చి అది ప్రధాన యాజకుడికి అప్పచెప్పాలి. సో దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యు. ఇంకా ఏమంటున్నాడు? నీవు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని ఎడలా నీలో భేదలే ఉండరు అని అంటున్నాడు. సో లేవీయులను 27వ వచనం, 14వ అధ్యాయం 27వ వచనంలో లేవీయులను విడవకూడదు, నీ మధ్య వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. కాబట్టి లేవీయులను మనం జాగ్రత్తగా, అంటే సేవకుడు పరిచయం చేసేవాళ్ళు కంప్లీట్ గా దేవునికి సమర్పించుకొని సేవ చేసేటువంటి వారిని మనం ఆదుకోవాలి. తర్వాత ఈ యొక్క 3 సంవత్సరాలకు ఒకసారి దశమ భాగం ఇస్తారు కదా, అది ఎవరి కొరకంటే 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 29వ వచనం, అప్పుడు నీ మధ్యన పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను, నీ ఇంటి నుండి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాలను వచ్చి భోజనం చేసి తృప్తి పొందుతురు. పేదవాళ్ళను మనం గమనించుకుంటూ ఉండాలి. మన సమాజంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని గమనించుకుంటూ ఉండాలి. ఎవరైనా అక్కర్లో ఉంటే వారిని మనం ఆదుకున్నాం. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. మనం ఏదో ఉదార స్వభావంతో మనకి ఆ దాతృత్వ స్వభావం అని మనం అనుకుంటాం, కానీ ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా తన చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళని గమనించుకుంటూ ఉండాలి, వారికి ఇవ్వాలి. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇచ్చి నువ్వు వారికి ఇస్తున్నావు, నువ్వు అడిషనల్గా ఏమి ఇస్తున్నావు, నేను నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు వారిని ఆశీర్వదించు అంటున్నాడు. సో 15వ అధ్యాయంలో కనుక మనం వచ్చినట్లయితే మరి పేదలను గురించి, దాసులను, బాండ్ సర్వెంట్స్ అంటే దాసులను గురించిన నియమాలు. వాళ్ళు ఎలా ఉండాలి? ఇప్పుడు ఎవరైనా ఒక అప్పు తీసుకున్నప్పుడు 6 సంవత్సరముల తర్వాత 6 సంవత్సరం వరకు అతను చెల్లించాలి. ఒకవేళ చెల్లించలేకపోతే 7వ సంవత్సరం ఆటోమేటిక్గా అతన్ని రిలీజ్ చేయాలి, అంటే మాఫీ చేయాలి. ఎందుకంటే అతను కటికి పేదవాడు కనుక, ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు కనుక అతను మనం ఏం చేయాలి? క్షమించేసి మాఫీ చేయాలి. అట్లని చెప్పేసి అతన్ని తొందర పెట్టకూడదు. సో 7వ సంవత్సరం ఏంటంటే వీ హ్యావ్ టు రిలీజ్ హిమ్, అంటే ఆయనకి ఏం వచ్చి ఉండడు అని మనం చెప్పాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. అట్లని చెప్పేసి అప్పు తీసుకున్నవాడు 7 సంవత్సరాల తర్వాత మాఫీ అయిపోతుంది అని చెప్పేసి అప్పటి వరకు ఉండకూడదు. అతను ఇవ్వగలిగిన వాడైనప్పుడు, ఎప్పుడు అతనికి సామర్థ్యం వస్తే అప్పుడు ఇచ్చేసేయాలి. సో దట్ మీన్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్, దట్ యూ షుడ్ నాట్ ట్రబుల్ ది పూర్. పేదలను మీరు బాధ పెట్టకూడదు, దుఃఖ పెట్టకూడదు అని అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే ఇంకేమంటున్నాడు? జనరాసిటీ టు ద పూర్, పేదలకు ధారాళముగా ఇవ్వాలి అంటున్నాడు. లెండ్ మనీ టు ద పూర్ యాజ్ రిక్వైర్డ్, వారు ఎంత అవసరమైతే అంత మనం ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్నప్పుడు మనం ఇవ్వాలి. అట్లని చెప్పేసి అయితే విడుదల కలిగించేటువంటి 7వ సంవత్సరం వస్తుందని చెప్పేసి వాడి మీద ఒత్తిడి తెచ్చి మనం టార్చర్ పెట్టి వాడిని మనం శిక్షించి
మరి పంచాయతీలు పెట్టి ఇలా కేసులు పెట్టి వాడిని జైల్లో వేయకూడదు. దిస్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞ. వారు నీ మధ్య బ్రతకాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. సో మనము కనుక దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటిస్తే మనలో పేదలే ఉండరని దేవుడు సెలవిస్తాడు. 15వ అధ్యాయం 5వ వచనం. కావున నేను నీకు ఆజ్ఞాపించు నీ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుంటకు నీ దేవుడే యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో వేదలు ఉండనే ఉండరు. ఎవరుండంట? వేదలు ఉండనే ఉండరు అంటున్నారు. ఆ తర్వాత బాండ్ సర్వెంట్స్ గురించి చెప్తా ఉన్నారు. ఒకవేళ దాసుడు ఎవరైనాను మన దగ్గర 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 7వ సంవత్సరం అతను మనం పంపించాడు, మన దగ్గర ఉంచుకోవడానికి లేదు, అది చట్టం. సో ఒకవేళ అతను నేను వెళ్ళను, నాకు ఇక్కడ హ్యాపీగానే ఉంది, నేను మీ దగ్గరే ఉంటానంటే ఏం చేయాలంటే అతను తీసుకొచ్చి అతను చెవికి ఒక కమ్మ లాంటిది గుచ్చి పెట్టి అతను ఈజ్ ఎ బాండ్ సర్వెంట్ ఫర్ ఎవర్ అని అతను గుర్తుగా పెట్టి అక్కడ ఉంచాలి. సో ఇది దేనికి సాదృశ్యం ఉందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి మనం కూడా బాండ్ సర్వెంట్స్ లాగా ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఆయన కలువరిశిలో రక్తాన్ని చిందించి మనలను ఆయన కుమారులు కుమార్తెలుగా చేసుకున్నారు. చూడండి 15వ అధ్యాయము 15వ వచనం. ఆ హేతువు చేతను నేను ఈ సంగతి మీకు ఆజ్ఞాపించున్నాను. అయితే నీ వద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించున్నాను కనుక నేను నీ వద్ద నుండి వెళ్ళిపోనని అతను నీతో చెప్పిన ఎడల నీవు కదురును పట్టుకుని తలుపులోనికి దిగినట్లుగా వాని చెవికి దానికి వచ్చవలను. ఆ తర్వాత అతడు నిత్యము నీకు దాసుడయ్యును. బాండ్ సర్వెంట్ ఫర్ ఎవర్. సో నా నిత్యము నీకు దాసుడై ఉండును, అలాగనే నీవు నీ దాసుని నో. సో దట్స్ వాట్ వీ నీడ్ టు డూ. సో యూఆర్ ఆల్ బాండ్ సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభు మనం రక్షించాడు. ఆయన యొక్క ముద్ర మన మీద వేశాడు. ఆ యొక్క కమ్మలాగా మన చెవికి పెట్టాడు. ఒక ముద్ర మన మీద ఇస్తుంది. దే ఆర్ మై చిల్డ్రన్ అని మనకు ముద్ర వేసినప్పుడు మనం ఏమంటున్నాం? ప్రభా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళమంటున్నాం. పేతురు అదే అంటాడు కదా, లార్డ్ వేర్ షల్ వి గో, whom shall we approach, for you have the words of life. ప్రభా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళము, ఎవరి వద్దకు వెళ్ళము, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళమంట. దట్ మీన్స్ వీఆర్ ఆల్సో సేయింగ్ ద సేమ్ థింగ్ నౌ. మనం కూడా అదే చెప్తాం, ప్రభా నీవే దేవుడు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం. వీఆర్ బాండ్ సర్వెంట్స్ ఫర్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నువ్వు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాం. ప్రభు కూడా చెప్తున్నాడు కదా, యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా యోహాను సువార్త 14వ అధ్యాయంలో 3వ వచనం, నేను ఎక్కడ ఉందునో మీరు అక్కడ ఉందురు. ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ మ్యాన్షన్స్ ఫర్ యూ, ప్లేసెస్ ఫర్ యూ, హౌసెస్ ఫర్ యూ, wherever I will be, there you shall be అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం యేసుక్రీస్తుకు బాండ్ సర్వెంట్స్ అయిపోయాం. సో నో టర్నింగ్ బ్యాక్. కుడికి అడుగు మనం తొలగకూడదు. లార్డ్ యు ఆర్ అవర్ గాడ్, యు ఆర్ అవర్ ఓనర్, వీఆర్ యువర్ సర్వెంట్స్ ఫర్ ఎవర్, యు ఆర్ యువర్ చిల్డ్రన్ ఫర్ ఎవర్ అని మనము అట్లా దేవునికి సమర్పించుకోవాలి. తర్వాత పండుగల గురించి 16వ అధ్యాయంలో మరొకసారి వాళ్ళకి తెలియచేశారు. పస్కా పండుగ మన అందరికీ తెలుసు. అబీబ్ నెల మొదటి నెల 14వ తారీఖున సూర్యాస్తమయ సమయంలో ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను బలికి అర్పించి ఆ రక్తాన్ని ద్వారబంధం మీద హిస్సోపు కొంచెంతో ద్వారబంధాన్ని పోయమని చెప్పాడు. ఆ తర్వాత మీరు లోపలికి వెళ్ళి లోపలే ఉండాలి, బయటికి రావద్దని చెప్పాడు. తర్వాత ఆ యొక్క బలి అర్పించినటువంటి ఆ గొర్రెపిల్లను కాల్చి దాన్ని ఉదయం అయ్యే వరకు దాన్ని పూర్తిగా తినివేయాలి, లేకపోతే దాన్ని కాల్చివేయాలి, మిగిలిపోతే కాల్చివేయాలని చెప్పాడు. ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పాడు. అప్పుడు మరణదూత వారి ఇళ్లను దాటిపోయినది, అది అందరికి మనకు తెలుసు. తర్వాత పులిని రొట్టెల పండుగ 7 దినాల తర్వాత చేయమని చెప్పాడు. ఇది ఎప్పుడు జరిగింది? ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తుని విడిచి వారు బయటికి వచ్చేటప్పుడు దేవుడు చేయమని చెప్పాడు. సో అది జ్ఞాపకం ఉంచుకోవడానికై దేవుడు విమోచన కార్యములు జ్ఞాపకం ఉంచుకోవడానికి ఇజ్రాయేల్ ప్రజలకు దాన్ని చేయమని. ఇప్పటికీ ఇజ్రాయేల్ చేస్తారు, పాసోవర్లు చేస్తారు, పులిని రొట్టెల పండుగ చేస్తారు. దెన్ ఫీస్ట్ ఆఫ్ ది వీక్స్, వారాల పండుగ అని ఉంటుంది. 7 వారాలు చేయాలన్నమాట అది. తర్వాత చివరి వారంలో పరిశుద్ధ సమాజంగా వారు కూడుకొని వారు దేవుణ్ణి ఆరాధించాలి. సార్ ఇక్కడ ఈ సెంటెన్స్ లెండ్ మనీ టు ద పూర్ అనేది వచ్చింది, అది ముందు స్లైడ్లోది. తర్వాత గుడారాల పండుగ
పర్ణశాలల పండుగ 7 దినాలు చేయాలి. అప్పుడు వారు సంతోషించి ఆనందించాలి. దేవుడు వారికి ఇచ్చిన పంటను బట్టి, ఆధిక్యతను బట్టి, ఫలాన్ని బట్టి సంతోషించాలి. ఎవరు దుఃఖపడకూడదని దేవుడు చెప్తా ఉన్నారు. మీ దాసులు, దాసీలు, బాండ్ సర్వెంట్స్, పరదేశులు, మీ కుటుంబస్తులందరూ కూడా దాన్ని బట్టి సంతోషించాలి అని సెలవిస్తూ ఉన్నారు. సో ఇంకా మనం చూసినట్లయితే ఈ విధంగా ఏటికి సంవత్సరానికి 3 సార్లు పురుషులు, కుటుంబస్తులందరూ కూడా పస్కా పండుగ చేయాలి, పొంగల్ రొట్టెల పండుగ చేయాలి, వారముల పండుగ చేయాలి, పర్ణశాలల పండుగ చేయాలి. సో దేవుడు సన్నిధికి వచ్చాడు, ఒట్టి చేతులతో రాకూడదు. దేవుడు వారిని ఆశీర్వదించిన కొలది, వారిని దీవించిన కొలది వారు బహుమానంలో దేవుడిని తీసుకొని రావాలి. తర్వాత న్యాయమైన తీర్పులు సమాజంలో ఉండాలి. మీ సమాజంలో న్యాయమైన తీర్పులు, అన్యాయమైన తీర్పులు ఉండకూడదు. వారు న్యాయంను బట్టి జనులకు తీర్పిచ్చాలి. ఎవరు? న్యాయాధిపతులు, నాయకులు, లీడర్స్, జడ్జెస్ ఇన్ ది ట్రైబ్స్ అపాయింటెడ్ ఫర్ దట్ పర్పస్, దే షుడ్ జడ్జ్ పీపుల్ రైచియస్లీ. తర్వాత నీ దేవుడైన యెహోవాకు నువ్వు బలిపీఠము కట్టి సమీపంలో ఏమైనా వృక్షమును నాటకూడదు అంటున్నాడు. దేవతా స్తంభం అన్ని దేవతలను ఏర్పరచకూడదు అని అంటున్నాడు. తర్వాత 17వ అధ్యాయం వచ్చినట్టు కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అదేంటంటే మైనటువంటి గొర్రె పిల్లను నువ్వు దేవుని బలిగా అర్పించాలి. నువ్వు ఆ యొక్క నిబంధనను మీరకూడదు. నిబంధనను మీరితే మీరిన వాడు మరణము పాత్రుడు, వాడిని చంపేయాలని సెలవిస్తా ఉన్నాడు. మీరటం అంటే దేవుని విడిచిపెట్టి అన్ని దేవతలను, విగ్రహాలను ఆరాధించిన ఎడలా. అయితే దాన్ని ఏం చేయాలంటున్నాడు? నువ్వు ఎగ్జామిన్ చేయి, నువ్వు దాన్ని కనుక్కో, అది నిజమో కాదో తెలుసుకొని వారిని శిక్షించు అంటున్నాడు. ఆ తర్వాత శిక్షించు. సాక్ష్యం ద్వారానే వారిని దోషులుగా తేల్చి వారిని శిక్షించాలి. సాక్ష్యము లేకపోతే, అది అబద్ధం అయితే వారిని శిక్షించకూడదు. సో ఎవరైనా మరి ఒకరినొకరు చంపుకొని రక్తము చిందించినప్పుడు వారి ఇరువురు మధ్య ఆ న్యాయాధిపతుల దగ్గర వారికి న్యాయం జరగకపోతే, న్యాయాధిపతులు సరైనటువంటి తీర్పును వారికి ఇవ్వలేకపోతే ఏమంటున్నాడు? మీరు యాజకుని దగ్గరికి వెళ్ళండి. యాజకుడు ఏమైతే చెప్తాడో అదే ఫైనల్. ఇప్పుడు మన కోర్టులు కనుక డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, స్టేట్ లెవెల్ కోర్టు, తర్వాత సుప్రీం కోర్టు ఉంటుంది కదా, అలాగనే యాజకుడు, ప్రధాన యాజకుడు చెప్పిందే ఫైనల్. సో తర్వాత మీరు కణాల్లోని ప్రవేశించిన తర్వాత మీరు రాజును నియమించుకోనండి. ఆ రాజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ధర్మశాస్త్రాలను అతను ధ్యానించాలి, అతని దగ్గర పెట్టుకోవాలి, దాని ప్రకారంగానే ప్రజలను పాలించాలి అని దేవుడు సెలవిస్తాడు. సో ఐ థింక్ we stop here. So these are the things Moses was reviewing and again reminding the second generation Israelites to follow when they go to the Canaan. కనానులోకి ప్రవేశించిన తర్వాత వారు పాటించవలసినటువంటి నియమాలను రెండవ తరం ఇశ్రాయేలీయులకు మోషే గారు స్పష్టంగా సెలవిస్తున్నారు. దేవుడి మాట దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. We'll pray and close.